సీఎం రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వల్ల తనకు ప్రాణహాని ఉందని మోత్కుపల్లి పేర్కొన్నారు. రోడ్లపై తిరిగేటోడు సీఎం అయితే ఎలా ఉంటుందో ప్రజలకు ఇప్పుడు అర్థమైందన్నారు. మాదిగ జాతికి తాను కాపలాదారునని, తాను కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు. రేవంత్ వల్ల మాదిగలు 50 ఏళ్లు వెనక్కిపోయారని మోత్కుపల్లి మండిపడ్డారు. మాదిగలు, బలహీన వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని అభ్యర్థించారు. రేవంత్ రెడ్డి నిషాదిగాలంటే కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్నది రేవంత్ కాంగ్రెస్ అని, సోనియా కాంగ్రెస్ కాదని మోత్కుపల్లి అన్నారు. ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటాడు. ముఖ్యంగా 80 లక్షల మంది మాదిగలున్నా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా 4 ఇండ్లు లేని వాళ్ళకు కూడా సీట్లు ఇచ్చి మమ్మల్ని అగౌరవపరిచి అవమానపరచడం అనేటువంటిది ఏ ధైర్యంతో మరి రేవంత్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇవాళ నీ వల్ల ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భ్రష్టు పట్టిపోయే కాలం వచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నీకు మీద నమ్మకంతో ఒక ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు? ఇవాళ వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేస్తున్నావు. అంతేకాదు వాళ్ళ పేరును చెడగొట్టి కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నీ రాజ్యాంగంలో మాదిగలు లేరు, మాదిగలు బహిష్కరించిన వారు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నువ్వు మమ్మల్ని బహిష్కరించడం కాదు బిడ్డ, నిన్ను రాజకీయంగా బహిష్కరిస్తారు మాదిగోళ్ళని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. నీ దయ వల్ల నాకు వచ్చింది ఇలా బీపీ, నీ దయ వల్ల మా జాతికి వచ్చింది 50 ఏళ్ళ పూడ్చుకోలేని నష్టం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా. 100 రోజులలోనే నీ ముఖమేందో, నువ్వేందో, నీ గుణమేందో ఇలా ప్రజలకు అర్థమైందని. నేను 6 గ్యారంటీలు అంటే ఏం గ్యారంటీ? పోందా గ్యారంటీ? ఏం గ్యారంటీ నువ్వు ఇచ్చింది? ఎవరికి గ్యారంటీ నువ్వు ఇచ్చింది? ఏ ఒక్క స్కీమును కూడా నువ్వు అమలు చేసే పరిస్థితులు లేవు. ఇవాళ కనీసం రైతు బంధు కూడా వేయలేనటువంటి అసమర్థుడవు. ఏది ఏమైనా అన్ని వర్గాలకు వ్యతిరేకమైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క నిష దిగాలంటే ఈ ఎన్నికల్లో అతన్ని ఓడించాల్సిన అవసరం ఉందని పేద వర్గాలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతిపక్ష పార్టీగా ఉండి డబ్బులు సంపాదించిన కొన్ని వందల కోట్లు సంపాదించిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఏదో నన్ను బెదిరిస్తున్నాడా? ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. ఏం చేస్తారా? సంపదలా సంపండి. నీ వల్ల నాకు ప్రాణభయం ఉన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది. నీ వల్ల నాకు ప్రాణభయం కూడా ఉంది. మాదిగ బిడ్డలు కానీ, బలహీన వర్గాల బిడ్డలు కానీ కళ్ళు మూసుకొని ఓటేయకండి. వాళ్ళు పంచే డబ్బు మనదే, తినండి, తాగండి, రేవంత్ రెడ్డిని ఓడించండి. దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిని భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఒక రేవంత్ రెడ్డి, ఈ పొట్టోడే. దయచేసి ప్రజలంతా ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డిని ఓడించకపోతే ఈ తెలంగాణ మొత్తం నాశనం కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎప్పుడైనా నా చావు జరగవచ్చు, అది రేవంత్ రెడ్డి గారికే